కొన్ని సినిమాలు ముందు రోజు ప్రీమియర్ ఎందుకు వేస్తారంటే సినిమా బాగుండి మంచి రివ్యూ ఇస్తే జనాలు ముందే ఓపెనింగ్ డేనే వస్తారని. అంటే ఎడ్జ్ ఉంది, మీరు మంచి సినిమా డబుల్ ఎడ్జ్ సోర్డ్ 100%. అందుకే నేను అడుగుతున్నా, ఎన్ని సినిమాలకి రివ్యూలు చూసి రాంగ్ రివ్యూలు రాసి తర్వాత బ్లాక్ బస్టర్లు అయ్యి ఇండస్ట్రీ రికార్డులు అయ్యి ఎన్ని ఉన్నాయి? రెండు ఉంటాయి. అదే హీ కెన్ ఆల్సో సే ద సేమ్ థింగ్. మంచి సినిమా డబుల్ మంచి చెడు అనేది సబ్జెక్టివ్, ఇట్స్ సబ్జెక్టివ్. ఎవరు ఏది కరెక్ట్ అనేది బాగుంది కదా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది ఏం లేదు. హాలీవుడ్ లో ఆడే సినిమాలు ఇక్కడ మంచి సినిమా తీస్తే మంచి అనేది లేదు. మంచి అనేది సబ్జెక్టివ్. నాకు నచ్చింది సినిమా. మంచి సినిమా అనొద్దు, మెజారిటీకి నచ్చే సినిమా. మెజారిటీకి నచ్చే సినిమా హిట్, మెజారిటీకి నచ్చని సినిమా ఫ్లాప్. అవును, మంచి సినిమా చెడ్డ సినిమా లేదు. అవును, అది నీకు నచ్చని సినిమా, మీకు నచ్చని సినిమా కూడా జనం నచ్చుంటది కదా. సరే ఇప్పుడు మీ ఇద్దరు ఆపండి. హలో ఎక్స్క్యూజ్ మీ, మనం సిద్ధు ఇంటర్వ్యూలో ఉన్నాం. అదే ఏం లేదు, నా సినిమాకి అట్లీస్ట్ నేను ఒకవేళ ప్రివ్యూ వేయలేదు, నేను ముందు రోజు రాత్రి షో చేసి మిమ్మల్ని పిలవలేదు అంటే నా సినిమాకి మాత్రం దయచేసి ఒక 1 day పోస్ట్పోన్ చేసేది సార్. బాగున్నా సరేనా, అది ఏం బాగున్నా సరే, సినిమా చాలా బాగుందండి, మేము వెయ్యం రివ్యూ. ఓకేనా మీకు? సో బాగుంటే వెంటనే వేయండి, బాగాలేకపోతే 2 రోజులు అంతే కదా. సిద్ధు అడగాలనుకుంటున్నాను, అడగలేకపోతున్నాను. వెరీ సబ్జెక్టివ్. ఇట్స్ లైక్ ఎ రేస్ ఫర్ us. ఎవరికైనా ముందు రివ్యూ పడాలి ఆర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ బ్రేక్ చేయాలి. ఇట్స్ లైక్ ఎ రేస్. సో అవర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో గోస్ విత్ దట్ రేస్. సో ఇట్స్ లైక్ హౌ యూ డీసెంట్లీ గివ్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. వెబ్సైట్ లో రివ్యూ రాసే ముందే కొన్ని వేల ట్విట్టర్ కామెంట్స్ వచ్చేస్తుంది అంతే కదా. మాకన్నా ముందు ఫాస్ట్ వాళ్ళతో మాట్లాడలేదు వెబ్సైట్ లో. అవును, నేను జనరల్ గా చెప్తున్నా, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం ఇలాంటి విషయాలు. అవును, వచ్చేస్తున్నాయండి. అది చాలా స్కేరీ అయిపోయింది సార్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు. ఇట్ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. ఇట్ డస్ బట్ ఎవరికి ఏం తెలియదు సార్, చూడండి.